గాలి దుమ్ములు పాలు చేసినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాయలసీమ ప్రాంతంలో అరటి రైతులు నష్టపోయారు, వాళ్ళకి గాలి దుమ్ముల వల్ల నష్టపరిహారం ఇప్పించండి అని చెప్పి ఎంతో ఇదిగా ఫోర్స్ గా ఈ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రశ్నిస్తే ఇవాళ వరకు కూడా ఒక్క పైసా అరటి రైతులకు ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే మిర్చి రైతులు ఎన్నో కష్ట నష్టాలు పడతా ఉంటే ఇవాళ మిర్చి యార్డుకి వెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మిర్చి రైతులతో మాట్లాడి ఇవాళ వాళ్ళకి న్యాయం చేయాలని వాళ్ళ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశామని చెప్పి ఇప్పటి వరకు ఆ ఉత్తర సారాంశం ఏంటో ఇవాళ మిర్చి రైతులకు ఎటువంటి లబ్ధి జరిగిందో అనేది ఇవాళ మిర్చి రైతులు ఇవాళ అధోగతి పరిస్థితుల్లో ఇవాళ ఉండటం ఇవాళ రైతాంగం అంతా కూడా చూస్తా ఉన్నారు. ఇవాళ అలాగే ఇవాళ ఏదైతే రైతులు అకాల వర్షం వల్ల ఇవాళ ధాన్యం ఏదైతే తడిసిపోయి ఇవాళ రోడ్ల మీద ఆరబెట్టుకుని ఇవాళ ఆ పరిస్థితుల్లో ఇవాళ రైతులుంటే గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి తడిసిన గింజ కూడా ఇమ్మీడియట్ గా కొనుగోలు చేసే కార్యక్రమాన్ని వాళ్ళ ప్రతి జిల్లాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వాళ్ళని ఇన్ఛార్జిగా పెట్టి ప్రతి గింజ కూడా 4-5 రోజుల్లో కొనుగోలు చేసి ఆర్బీకే కేంద్రాల ద్వారాగా వాళ్ళకి ప్రతి రూపాయి కూడా అందజేయడం జరిగింది. ఇవాళ అదే ఆక్వా రంగం విషయంలోకి వస్తే ఇవాళ ఆక్వా రంగానికి ఇవాళ జరుగుతున్నటువంటి ఆక్వా రైతులు పడుతున్నటువంటి కష్ట నష్టాల మీద ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఆక్వా రైతుల తరఫున ఎక్స్ వేదికగా 2 సార్లు ట్విట్టర్ లో ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఇవాళ ఆక్వా రైతులకి ఫీడ్ తగ్గించాలి, ఆక్వా రైతులు ఏదైతే కొనుగోలు చేస్తున్నారో ఆ రొయ్య రేట్లు పెంచాలని ఆయన చాలా బలంగా డిమాండ్ చేయడం జరిగింది. ఆ విధానాలతో ఇవాళ ఆక్వా రంగం మీద ప్రభుత్వం కదలికలు ఏర్పడినాయి. ఇవాళ ఆ కదలికలు ఏర్పడి ఇవాళ ఫీడ్ రేటు 4 రూపాయలు తగ్గించి చేతులు దులుపుకునే కార్యక్రమం చేశారు. ఇవాళ ఏదైతే మిర్చి రైతుల విషయంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు రాశారో అదే విధంగా ఆక్వా రైతుల తరఫున కూడా ఉత్తర్వులు రాసి చేతులు దులుపుకునే కార్యక్రమం చేశారు. ఇవాళ సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆక్వా రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది ఒకటే, ఇవాళ ఆక్వా రైతుల యొక్క కష్ట నష్టాలని ఇవాళ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అనేది గతంలో మీరు ఎందుకు పెట్టలేకపోయారు? ఇవాళ పెద్ద మనుషులు కొంతమంది ఇవాళ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు మీరేం చేశారు, మీరేం సాధించారు అని చెప్తున్నారు. మేం సాధించింది మేమేం చేశామన్నది ఇవాళ మీరు వేసే కమిటీ ఏదైతే ఉందో కమిటీలో ఉన్న ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళని కానీ లేదా హ్యాచరీ వాళ్ళని కానీ ఫీడ్ కంపెనీ వాళ్ళని కానీ మీ కమిటీలో ఉన్న రైతులను అడగండి. ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ అని వేసిన తర్వాత ఇవాళ ప్రభుత్వం అప్సడా తరఫున ఆక్వా రైతుల తరఫున ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ రిప్రజెంటేషన్ గా పెట్టి ఇవాళ ఎంపవరింగ్ కమిటీ అనేది ఒకటి పెట్టి ఇవాళ సీనియర్ మంత్రుల్ని అందులో పెట్టి ఎప్పటికప్పుడు ఈ యొక్క కొనుగోళ్ల మీద ఈ యొక్క ఫీడ్ దాని మీద ఇవాళ ముందుకు తీసుకెళ్లి మానిటరింగ్ చేయడం జరిగింది. అది విధి విధానాలను ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించేది ఒకటే, ఇవాళ ఆక్వా రైతుల్లో లేదా వ్యవసాయ రంగాన్ని బట్టి రాజకీయం చేయవలసిన అవసరం మాకు లేదు. ఇవాళ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులకి వివిధ రంగాల్లో ఉన్నటువంటి రైతులకి న్యాయం చేకూర్చాలి, న్యాయం చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది అనే ఉద్దేశంతోనే ఇవాళ ట్విట్టర్ వేదికగా ఇవాళ 2 సార్లు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అలాగే ఇవాళ ఫీడ్ 4 రూపాయలు తగ్గించి మీరు ఏదో పెద్దగా ఏదో చేసినట్టుగా చేతులు దులిపే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ ఆక్వా రైతులకు కూడా ఒక అనుమానం ఉంది. మిర్చి రైతులకు ఒక ఉత్తరం ఇచ్చి ఇప్పటి వరకు ఏం చేశారో ఇవాళ ఆక్వా రంగం మీద ఒక ఉత్తరం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి అదే విధంగా మీరు చేస్తారనే అపోహలో ఇవాళ ఆక్వా రైతులకు ఉంది. ఇవాళ ఏదైతే యుఎస్ గవర్నమెంట్ 90 రోజులు సుంకం ఇదివరకు చెల్లించిన సుంకం 90 రోజులు మళ్ళీ బ్యాక్ తీసుకోవడం జరిగింది. అంటే మీరు ఇదివరకు ఈ సుంకం పెరిగింది 26% అనే ఉద్దేశంతో మీరు కొనుగోలు చేసినటువంటి రొయ్యలన్నీ కూడా మీరు ఇమ్మీడియట్ గా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ ఏం చేయలా, ఇక్కడ మీరు స్టోరేజ్ లో పెట్టుకున్నారు. మీరు స్టోరేజ్ లో పెట్టుకున్నప్పుడు ఇప్పుడు 90 రోజులు రోల్ బ్యాక్ చేసినప్పుడు ఇంకా 90 రోజులు ఈ సుంకాలకు ఇంకా టైం ఇచ్చినప్పుడు మరి ఏదైతే మీరు ఇవాళ 220 రూపాయలు 100 కౌంట్ కి రేటు ఫిక్స్ చేశారో ఇవాళ రేట్లు పెరగాలి కదా, 260 రూపాయలు 270 రూపాయలు 100 కౌంట్ పెరగాలి కదా. ఇవాళ అసలు మెటీరియలే లేనప్పుడు మీరు 220 రూపాయలు ప్రభుత్వం ధర నిర్ణయించిందని మీరు ఇవాళ 220 రూపాయలు కొనుగోలు చేయటం అది కరెక్టా కాదా? మీరు చేస్తున్న తప్పా కాదా? అదే విషయంగా కాకుండా ఇవాళ ఫీడ్ రేట్ విషయానికి వస్తే
ఇవాళ మీరు అప్పుడు సుంకం 5 నుంచి 15% పెంచిందని కేంద్ర ప్రభుత్వం ₹6.50 పెంచారు. తర్వాత ఏదైతే సోయా ఉందో, సోయా గత ప్రభుత్వంలో, మా ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అది డిమాండ్ సప్లై వల్ల విపరీతంగా ₹100 90 నుంచి ₹100 పెరగడం జరిగింది. ఇవాళ సోయా చూస్తే 25 నుంచి ₹30 ఉంది. అంటే మీరు ఇవాళ ఫీడ్ లో 65% ఇవాళ సోయా మీద ఆధారపడి ఉంటుంది. ఫీడ్ కంపెనీలన్నీ కూడా ఫీడ్ ఏదైతే రొయ్య మీద కానీ చేప మీద కానీ ఈ ఫీడ్ ఏదైతే వస్తుందో దాని మీద 65% దాని మీద ఉంది. కాబట్టి ఇవాళ మీరు ఇవాళ ₹4 కాదు, ఇంకో ₹10 కలిపి ₹15 తగ్గించవలసిన అవసరం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఆక్వా రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అలాగే మీరు ఏదైతే ఇవాళ ₹220 కొనుగోలు చేస్తున్నారో, ఇవాళ 90 రోజులు మళ్ళీ యుఎస్ గవర్నమెంట్ బ్యాక్ తీసుకుంది. కాబట్టి ఇవాళ ₹260 నుంచి ₹270 మీరు కొనాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, ఏదైతే అరటి రైతులకి మీరు ఇమీడియట్లీగా నష్టపరిహారం ఇవ్వాలని, ఏదైతే తడిసిపోయిన ధాన్యం వాతావరణం సరిగ్గా లేదు కాబట్టి రానున్న రోజుల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఆకాశానికి చూసి కన్నీళ్లు పెడుతున్నటువంటి ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి మొద్దురు నిద్ర వీడి ఇవాళ ఒక స్పెషల్ ఆఫీసర్ ని ప్రతి జిల్లాలో, కోస్తాంధ్రాలో ప్యాడీ పంట ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి జిల్లాలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని వేసి ప్రతి గింజ కొనుగోలు చేయాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇవాళ ఆక్వా రైతుల యొక్క పడుతున్న కష్టాలు, ఇవాళ మీరు వేసిన కమిటీలో ఎవరున్నారండి? రైతులు ఎంతమంది ఉన్నారు? ప్రాసెసింగ్ ప్లాంట్ వాళ్ళకి కమిటీలో పని ఏంటి? అలాగే హ్యాచరీ వాళ్ళకి పని ఏంటి? ఫీడ్ కంపెనీ వాళ్ళకి పని ఏంటి? వీళ్ళు ఉండటం వల్ల అసలు రైతులకు ఏం లాభం చేకూరుతుంది అనేది మరొకసారి ఈ ప్రభుత్వం ఆలోచించాలని కోరుకుంటూ, ఇవాళ ఏదైతే ఆక్వా రైతులకి ఇంకొక ₹4 తగ్గించి మీరు చేతులు దులుపుకోవడం కాదు, ఇంకో ₹10 కలిపి ₹15 పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇమీడియట్లీగా తగ్గించకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాల మేరకు ఆక్వా రైతుల తరఫున, అలాగే ధాన్యం రైతుల తరఫున, అరటి రైతుల తరఫున ఈ రాష్ట్రంలో ఉద్యమాలు చేపట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను.